మమ్మల్ని బలపరిచారు. మనం క్షేమముగా ఉంటాం. ఎందుకయ్యా అంటే ఆయన మందిరములో నివాసం చేస్తే భక్తుడు అంటాడు కదా, కీర్తనకారుడు, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను, కృపాక్షేమములే నా వెంట వస్తాయి. కృప యోగ్యత లేని నన్ను యోగ్యునిగా చేసింది, మరణించవలసినటువంటి నన్ను బ్రతికించింది. కృప ఆధ్యాత్మికమైనటువంటి లోతుల్లోనికి నన్ను నడిపిస్తూ ఉంది. క్షేమము, శారీరకంగా నేను కృంగిపోకుండా, ఆత్మీయంగా కృంగిపోకుండా నన్ను బలపరుస్తూ ఉంది. రెండు కూడా మన వెంట రావాలంటే మనము దేవుని సన్నిధిలో, దేవుని యొక్క మందిరంలో నివాసం చేసినప్పుడు నిజంగా దేవుడు ఎంతగానో మనల్ని బలపరుస్తారు. మన జీవితం అంతా కూడా ఆశీర్వాదకరంగా, మన మరణం అయిపోయేంత వరకు, లేకపోతే యేసు ప్రభులు వారు ఈ భూమి మీద అడుగు పెట్టే దినం వరకు కూడా మనము చాలా క్షేమముగా, భద్రముగా ఉంటాం. మరొకసారి మన రెండు చేతుల పైకెత్తి ప్రభు నామాన్ని స్తుతిందా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దయచేసి పరిశుద్ధ లేఖనాలు గమనించండి. ఆదికాండము 4వ అధ్యాయము. గడిచినటువంటి దినములలో దేవుని యొక్క కుటుంబము ప్రతి కట్టడము కూడా చక్కగా అమర్చబడి ఇంటి వలె కట్టబడుచు దేవాలయమగుటకు వృద్ధి పొందుతూ ఉంది. మనం ఎవరమయ్యా అంటే దేవుని యొక్క ఇంటి వారినై ఉన్నాం, దేవుని యొక్క కుటుంబమై ఉన్నాం, దేవుని యొక్క పిల్లలమై ఉన్నాం. యేసయ్య నిన్నును నన్నును కూడా ఆయన సహోదరులని పిలుచుటకు సిగ్గుపడలేదు. ఏంటండి? ఆయన మనలను సహోదరులని పిలుచుటకు సిగ్గుపడలేదు. ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే దేవుని యొక్క మాటలను నమ్మి ప్రభువుని ఎవరైతే వెంబడిస్తారో వారందరూ కూడా దేవుని యొక్క పిల్లలగుటకు ఆయన ఏమిచ్చారంట? అధికారం అనుగ్రహించారు. ఏమండి, దేవుని యొక్క కుటుంబమును గురించి మనం గడిచినటువంటి దినాల్లో నేర్చుకున్నాం. అయితే ఈ భూమి మీద కూడా అనేక కుటుంబాలు ఉన్నాయి. అనేక కుటుంబాలు సహజంగా ఈ భూమి మీద మనం చూస్తూ ఉన్నాం. అయితే కొన్ని కుటుంబాలను చూస్తూ ఉన్నప్పుడు కుటుంబంలో ఒక 4 లేకపోతే 5 లేకపోతే 3 కుటుంబంలో ఉన్నవారు అందరూ కూడా జాగ్రత్తగా ఉంటారయ్యా అంటే, కుటుంబంలో ఉన్నవారు అందరూ జాగ్రత్తగా ఉండి వారి యొక్క జీవితాలను వారు కాపాడుకుంటున్నారా అంటే, సహజంగా కుటుంబంలో ఉన్నవారు అందరూ కూడా యథార్థమైనటువంటి భక్తి కానీ, యథార్థమైనటువంటి జీవితం కానీ, యథార్థమైనటువంటి ప్రవర్తన కానీ సమాజంలో మనం చూడలేకపోతున్నాం. అయితే బైబిల్ లేఖనాలను మనం పరిశీలన చేస్తే పాత నిబంధన కానీ, కొత్త నిబంధన కానీ, ఏమండి, మొదటి నుండి ఒక్కొక్క అధ్యాయాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు, చదువుతూ ఉన్నప్పుడు అనేక కుటుంబాలు కట్టబడ్డాయి, అనేక కుటుంబాలు పడివేయబడ్డాయి, అనేక కుటుంబాలు ఏమండి ఘనత వహించినటువంటి కుటుంబాలు ఉన్నాయి, చరిత్రహీనతలోనికి వెళ్ళిపోయినటువంటి కుటుంబాలు ఉన్నాయి, చరిత్రలోనికి ఎక్కినటువంటి కుటుంబాలు ఉన్నాయి. అయితే ఏదేమైనప్పటికీ ఒక కుటుంబముని గురించి మనం నేర్చుకుంటున్నామంటే మన కుటుంబము కూడా ఎలా కట్టబడాలి. ఎందుకయ్యా ఈ యొక్క కుటుంబాలను గురించి నేను మాట్లాడడానికి ఇష్టపడుతున్నానంటే, నేటికి కూడా చాలా సంఘాలలో ఏమండి కుటుంబ వ్యవస్థ స్థిరముగా ఉంటే సంఘ వ్యవస్థ కూడా స్థిరముగా ఉండి యేసు ప్రభులు వారు ఈ భూమి మీద వచ్చేసరికి ఒకే ఒక కుటుంబం ఉంటుందండి. ఆ కుటుంబం ఏంటయ్యా అంటే వధువు సంఘముగా సిద్ధపడుతున్నటువంటి కుటుంబం. యేసు ప్రభులు వారు ఈ భూమి మీదకి వచ్చేటువంటి సమయం ఏదైతే ఉందో ఆయన వరుడుగా రాబోతున్నాడు. ఈ దేవుని యొక్క కుటుంబముగా పిలువబడుతున్నటువంటి కుటుంబాన్ని ఆయనలో ఆయన లీనం చేసుకోవడానికి, ఈ కుటుంబాన్ని ఆయనతో పాటు తీసుకొని వెళ్ళడానికి ఆయన ఈ లోకానికి రాబోతున్నాడు. కనుక కుటుంబ వ్యవస్థ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ కుటుంబ వ్యవస్థ కట్టబడినప్పుడే ఆధ్యాత్మికంగా మనం బలపరచబడడం. ఏమండి, కుటుంబ వ్యవస్థలో పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్యము చేత కట్టబడాలి. దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే ఆ కుటుంబాల్లో ఉంటుందో, యెహోషువ అంటారు కదా, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తున్నాం. విచారకరమైనటువంటి సంగతి ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రశ్న వేసుకోవాలండి. ప్రతి ఒక్కరు కూడా ప్రశ్న వేసుకోవాలి. మన కుటుంబాలకు సంబంధించి మనం మాత్రమే కనబడితే దేవుని సన్నిధిలో, మనము మాత్రమే ఆయన సన్నిధిలో ఆరాధించగలిగితే మన బిడ్డల పరిస్థితి ఏంటి? భార్యలైన వారు గమనించండి, మీరు మాత్రమే ప్రభువుని ఆరాధించగలుగుతున్నారు, మీ భర్తల సంగతి ఏంటి?
భర్తలైన వారు గమనించండి, మీరు మాత్రమే ప్రభువును స్తుతిస్తున్నారు, మీ భార్యల సంగతి ఏంటి? మీరు మాత్రమే ప్రభువును ఆరాధించగలుగుతున్నారు, మీ పిల్లల సంగతి ఏంటి? ఏమండి, ఈ క్రైస్తవ్యం అనేది పరలోకానికి సంబంధించినటువంటి విషయం. చాలాసార్లు సేవకులు బోధిస్తారు, దేవుని సన్నిధికి ఎందుకు రావడం లేదు, దేవుని సన్నిధిలోకి ఎందుకు కనబడట్లేదని. జాగ్రత్తగా గమనించాలి. నీవు దేవుని సన్నిధిలోనికి వస్తే సేవకునికి ఏదో ఒరిగిందని, ఏదో సేవకునికి లాభమని కాదండి. జాగ్రత్తగా గమనించాలి. నీవు దేవుని సన్నిధిలో కట్టబడితే, యేసు ప్రభుల వారు ఈ భూమి మీద అడుగు పెట్టినప్పుడు సిద్ధపడినటువంటి గుంపులోనికి చేర్చబడతాం. ఏంటి, సహజంగా నేను చాలాసార్లు జ్ఞాపకం చేస్తాను, సహజంగా ఈ భూమి మీద చాలా సంఘాలు ఉన్నాయి, వేల కొలది సంఘాలు కట్టబడ్డాయి, లక్షల కొలది క్రైస్తవులు భూమి మీద ఉన్నారు. అయితే ఎన్ని సంఘాలు ఉన్నప్పటికీ ఒకే ఒక్క సంఘము, వధువు సంఘము, సార్వత్రిక సంఘము. ఆ సార్వత్రిక సంఘములో మనము లేకపోతే మన భక్తి వ్యర్థమే. యెహోషువ ఆ మాట అనడానికి కారణం ఏంటయ్యా అంటే, ఆయనకు మాత్రమే దేవుడు కాదు, గమనించాలి, మనకు మాత్రమే దేవుడు కాదు, యేసు ప్రభువు అందరికీ ప్రభువు. ఎవరండి ఆయన? అందరికీ, కొందరికే కాదు ఆయన. గమనించాలి. అంటే వ్యక్తిగతంగా నాకు మాత్రమే కాదు రక్షణ, వ్యక్తిగతంగా నేను మాత్రమే రక్షణ జీవితాన్ని కలిగి ఉన్న నా జీవితాన్ని కాపాడుకోవడం కాదు, నాకంటూ ఒక కుటుంబం ఉంది ఈ లోకంలో. నేనంటూ ఒక కుటుంబంలోనికి చేర్చబడ్డాను. దేవుడు తన యొక్క ఆలోచనలో నిన్ను ఈ భూమి మీదకి పంపినప్పుడు ఒక కుటుంబ వ్యవస్థలోనికి నిన్ను ప్రవేశపెట్టారు. దేవుడు తన యొక్క ఉద్దేశంలో నిన్ను ఏర్పరిచినప్పుడు, ఒక కుటుంబ వ్యవస్థలోనికి నిన్ను ప్రవేశపెట్టినప్పుడు, ఆ కుటుంబ వ్యవస్థ సరైనటువంటి పద్ధతిలో ఉందో లేదో నీవు వాక్యమును రుచి చూసి తెలుసుకున్నప్పుడు నీవు ప్రతి విషయాన్ని కూడా పరిశీలన చేయాలి. ఏమండి, బైబిల్ గ్రంథాన్ని మనం ఆలోచన చేస్తే, బైబిల్లో మొట్టమొదటి కుటుంబము, భూమి మీద మొట్టమొదటి కుటుంబము, 4వ అధ్యాయాన్ని గమనిస్తే, 4వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయ్యే కయోనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నానని నేను. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయోను భూమిని సేద్యపరుచువాడు. కొంతకాలమైన తర్వాత కయోను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణ తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టును. చాలండి, జాగ్రత్తగా గమనించండి. ఈ యొక్క వాక్యానికి పరిచయ వాక్కులు ఏంటయ్యా అంటే, దేవాతి దేవుడు ఒక ఆలోచన చేసి ఆయన నరులను చెయ్యాలని తన యొక్క మదిలో మెదిలినటువంటి ఆలోచన ప్రకారంగా వారిని స్త్రీగాను పురుషునిగాను నియమించారు. వారి పేర్లే అవ్వ, ఆదాము. ప్రతి క్రైస్తవునికి కూడా ఏమాత్రము కూడా పరిచయము అక్కరలేనటువంటి పేర్లండి ఇవి. మనము చిన్ననాటి నుండి కూడా వింటున్నాం. దేవుడు తన పోలికలో చేసినటువంటి వారు. అయితే వారు ఎప్పుడైతే దేవుని యొక్క మాటకు అవిధేయతను చూపించారో, ఎప్పుడైతే పాపానికి దాసులుగా, ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపము వలన వచ్చు జీతము మరణం. అయితే ఎప్పుడైతే వారు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించారో, ఆజ్ఞ అతిక్రమమే పాపముగా, పాపానికి వారు దాసులుగా చేయబడ్డారు. మరణము వాళ్ళ మీద ఏలుబడి చేస్తూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో దేవుడు అన్నాడు, ఇక మీదట మీరు కష్టపడాలి, చెమటోడ్చాలి. ఈ భూమి మీద ఎప్పుడైతే వారు పాపాన్ని చేశారో, ముళ్ళ తప్పలు, గచ్చ పొదలు మొలవడం ప్రారంభించబడ్డాయి. జాగ్రత్తగా గమనించండి. అప్పటి వరకు కూడా వారు మహిమా శరీరాలతో ఉన్నారు కనుక, ఆ ఏదెను తోటలో దేవుడు వారిని పోషించేవాడు.
ఆ ఏదెను తోటలో అన్ని విధాలుగా కూడా సౌకర్యాలు ఉన్నాయి. ఇప్పటికీ కూడా నీవు చెమట ఊడ్చి కష్టపడుతున్నావంటే కారణం ఏమిటో తెలుసా? నీ మీద ఏలుబడి చేస్తున్నటువంటి మరణమే, నీ మీద ఏలుబడి చేస్తున్నటువంటి పాపమే. ఆ పాపమే దానికి కారణము. గమనించాలి. ఏమేమి మొలిచాయండి? ముండ్ల పొదలను, గచ్చ పొదలను మొలిచినటువంటి సందర్భం. సహజంగా మనం కూడా ఈ లోకానుసారమైనటువంటి విధానాన్ని మనం చూస్తే, ఏమండి, ఈ లోకాన్ని మనం పరిశీలన చేస్తే అందమైనటువంటి ప్రకృతిలో కొన్ని చోట్ల ఇలాంటి మొల్ల పొదలు ఉన్నప్పుడు చాలా విచారకరమైనటువంటి, ఏమండి, వేదనకరమైనటువంటి విధానంలోనికి మనం వెళ్ళిపోతాం. గమనించాలి. ఆ మొల్ల పొదలు రావడానికి కారణం, ఆ గచ్చ పొదలు రావడానికి కారణం మానవుని యొక్క అవిధేయత. అయితే ఎట్టకేలకు దేవుడు అన్నాడు, ఇక మీదట స్త్రీకి వేదన కలుగుద్ది. అక్కడ ప్రారంభించబడ్డాయండి పురిటి నొప్పులు. ఎక్కడండి పురిటి నొప్పులు? ఎక్కడ ప్రారంభించబడ్డాయి? ఆజ్ఞను అతిక్రమించినటువంటి దినమున ప్రారంభించబడ్డాయి. నేటికి కూడా ఈ పురిటి నొప్పులు స్త్రీలు అనుభవిస్తున్నారు. గమనించాలి. అయితే దేవుడు ఒక కుటుంబాన్ని కట్టాలనుకున్నాడు, ఒక కుటుంబ వ్యవస్థను స్థిరపరచాలనుకున్నాడు. అయితే ఆ కుటుంబ వ్యవస్థలోనికి అనుకోలేనటువంటి పరిస్థితుల్లో అపవాదికి చోటు ఇచ్చారు వారు. ఆ కుటుంబంలోనికి అపవాది రావడం ద్వారా ఆ కుటుంబము దేవునికి కొంచెంగా దూరం అవ్వడం, వారి యొక్క జీవిత విధానాన్ని కష్టముతో వారు కొనసాగించినటువంటి విధానాన్ని మనం గమనిస్తాం. ఎట్టకేలకు మొట్టమొదటి కుమారుడు కయ్యోను, రెండవ కుమారుడు హేబెలు. ఏమండి, మొట్టమొదటి కుటుంబంలో ఎంతమంది అండి? మొత్తం 4. ఈ 4 కూడా జీవిత విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు హేబెలేమో మందను కాచేవాడు, కయ్యోనేమో పెద్దవాడు పొలాన్ని సైద్యపరిచేవాడు. అయితే ఒకానొక సమయంలో వీరిరువురు కూడా దేవునికి బలి అర్పించడానికి సిద్ధపడ్డారు, అర్పణ అర్పించడానికి సిద్ధపడ్డారు. కయ్యోను ఆయన సేద్యపరిచేటువంటి పంటల నుండి కొంత తీసుకుని వెళ్ళి దేవునికి అర్పించినటువంటి విధానం. అలాగనే హేబెలు తన యొక్క మందల నుండి తొలిచూలి పిల్లలను తీసుకుని వెళ్ళి ప్రభువుకి అర్పించారు. అయితే దేవుడు హేబెలు యొక్క అర్పణను ఏం చేశాడంటండి? లక్ష్య పెట్టాడు. కయ్యోను యొక్క అర్పణను లక్ష్య పెట్టలేదు. ఒక ప్రశ్న గమనించాలి. ఎందుకు హేబెలు యొక్క అర్పణను ప్రభు లక్ష్య పెట్టాడు? కయ్యోను యొక్క అర్పణను ఎందుకు లక్ష్య పెట్టలేదు? చెప్పాలి ఎవరైనా. హేబెలు మంచి మేక పెళ్ళిచ్చాడు, దేవుడికి మాంసం అంటే చాలా ఇష్టం. కయ్యోను కాయగూరలు ఇచ్చాడు, దేవుడు అందుకే లక్ష్య పెట్టలేదంటారా? గమనించాలి. ఏమండి, మొట్టమొదటి కుటుంబంలో తల్లిదండ్రులు అవిధేయులుగా చేయబడ్డారు. మొట్టమొదటి కుటుంబంలో తల్లిదండ్రులు దేవుని యొక్క మాటకు విధేయతను చూపించలేనటువంటి పరిస్థితి. తర్వాత తమ యొక్క పిల్లల పరిస్థితిని గమనిస్తే, ఒక కుమారుని విషయంలో దేవుని యొక్క అర్పణ, ఒక కుమారుడు అర్పించినప్పుడు దేవుడు ఒకని అర్పణను లక్ష్య పెట్టాడు, మరొకని అర్పణను లక్ష్య పెట్టలేదు. గమనించాలి. ఇక్కడ మనం గమనిస్తే ఈ యొక్క లేఖన సారాంశం ఏంటయ్యా అంటే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం, విశ్వాసమును బట్టి హేబెలు కయ్యోను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. చాలండి, జాగ్రత్త గమనించండి. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. ఎలా అర్పించాడండి? విశ్వాసమును బట్టి. నీవేం అర్పించావని కాదండి ప్రభువు చూస్తుంది, నీవెంత ఇచ్చావు అనేది కాదండి ప్రభువు చూస్తుంది. ఆయన చూసేది ఏంటయ్యా అంటే విశ్వాసమును బట్టి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలయ్యుండుట అసాధ్యం. విశ్వసించువాడు ఏం చేయడంట? కలవరపడడు. ఈరోజు నీవును నేను కూడా ఎవరయ్యా అంటే మనం సహజంగా చెప్పుకుంటాం, విశ్వాసులమండి. ఎవరమండి? మన ప్రభు అన్నారు, ఆవగించంత విశ్వాసం ఉంటే చాలు. ఆవగించంత విశ్వాసం ఉంటే చాలు. నీ జీవితం నీవనుకున్న విధంగా ఉండదు.
నీవు ఊహించలేనటువంటి పరిస్థితులు గుండా ప్రభు నడిపిస్తారు. నీవు ఊహించలేనటువంటి పరిస్థితులు గుండా నీ జీవితం నడిపించబడుద్ది. ఆవగించేంత విశ్వాసం. గమనించాలి. ఇరువురు కూడా అర్పణలు తీసుకొని వచ్చారు, ఇరువురు కూడా అర్పించారు. అయితే వారు అర్పించేటువంటి విధానం ఏదైతే ఉన్నదో, అర్పించిన వాటిని లక్ష్య పెట్టేటువంటి దేవుడు కాదండి. గమనించాలి. అర్పించేటువంటి వాటిని లక్ష్య పెట్టేవాడు కాదు. చాలాసార్లు అనుకుంటారండి సంఘముగా, మీరు పాస్టర్ గారు మమ్మల్ని ఎందుకో నిర్లక్ష్యం చేస్తున్నారు, మమ్మల్ని అంతగా ప్రేమించరండి. దశం భాగాలు తీసేవాళ్ళు ఉంటారు చూడండి, అంతేనండి. ఎక్కువగా కానుకలు ఇచ్చేవాళ్ళు మాది పాకండి, మా దగ్గరికి ఏమొస్తారు. ఒక్కొక్కరు బర్త్డే కార్యక్రమాలు చేస్తే భోజనం చెప్తారు, పర్లేదమ్మా అంటాం మొహమాటానికి. వాళ్ళు ఏమంటారంటే మా ఇంటి దగ్గర ఏం భోజనం చేస్తారులే అండి, మాది చిన్న పాక కదా, మా ఇంటి దగ్గర ఏం తింటారులే అండి, మా ఇంట్లోకి ఏం వస్తారులే అండి. దేవుని యొక్క భారమున్నటువంటి సేవకుడు విశాలతలోనికి కాదు, ఇరుకులోనికి అడుగు పెట్టడానికి ఇష్టపడతాడు. దేవునికి మహిమ కలుగునుగా. గమనించాలి. దేవుడు ఇచ్చిన వాటిని కాదు లక్ష్య పెట్టేది, ఇచ్చేటువంటి వ్యక్తి యొక్క మనస్సు ఏదైతే ఉన్నదో, ఇచ్చేటువంటి వ్యక్తి యొక్క హృదయం ఎలా ఉన్నదో, విశ్వాసముతో ఉన్నదో విశ్వాసము కానిదో పరీక్షించేటువంటి దేవుడు అండి. నీవు ఇస్తూ ఉన్నప్పుడు విశ్వాసము కలిగి ఇస్తే, అక్కడ హేబేలును గురించి రాయబడినటువంటి మాట, హేబేలు విశ్వాసమును బట్టి, బై ఫెయిత్ అంటాడండి. బై ఫెయిత్, విశ్వాసమును బట్టి, విశ్వాసము చేత బెటర్ ఆఫరింగ్ అంటాడు. ఉత్తమమైనటువంటి కానుక, శ్రేష్టమైనటువంటి కానుక, ఆ శ్రేష్టమైనటువంటి కానుకనిచ్చాడు. కారణం ఏంటయ్యా అంటే, అర్పించడం ఇరువురు కూడా అర్పించారు, ఇద్దరు అన్నదమ్ములు కూడా అర్పించారు. అర్పించిన విధానములో, తెచ్చినటువంటి విధానములో ఏ విధమైనటువంటి తేడా లేకపోవచ్చు, కానీ ప్రభువుకు వారు అర్పించేటువంటి విధానం ఏదైతే ఉన్నదో, వారి యొక్క హృదయములు, మన ప్రభువు హృదయాంతరంగములను పరిశీలించేటువంటి దేవుడు కనుక, హేబేలు విశ్వాసముతో ఇవ్వడం ప్రారంభించాడు కనుక కయ్యోను కంటే శ్రేష్టమైనటువంటి బలి అర్పించాడు. ఇది మొట్టమొదటి విషయం. రెండవదిగా గమనిస్తే 11వ అధ్యాయములో ఎన్నిసార్లు వ్రాయబడిందండి విశ్వాసమును గూర్చి? ఎన్నిసార్లు వ్రాయబడింది? 3 సార్లు చూస్తాం. 11వ అధ్యాయం 4వ వచనములో చదవండి. మొదటి మాట, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యోను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. ఇది మొదటి విషయం. రెండవదిగా, అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. గమనించాలి. అర్పించినటువంటి అర్పణను బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందలేదండి. అతడు తెచ్చి ప్రభు ఎదుట పెట్టినటువంటి ఆ యొక్క మొదటి పిల్ల, మేక పిల్ల లేకపోతే గొర్రె పిల్ల, ఆ మందలో తొలిచూలి పిల్లను బట్టి అతడు నీతిమంతుడని సాక్ష్యం పొందలేదు. ఒకవేళ సహజంగా ఈ లోకంలో ఉన్నటువంటి సేవకులు మనుషులు ఇచ్చేటువంటి విధానములో వారిని పొగడొచ్చేమో, మనుషులు ఇచ్చేటువంటి ఎక్కువ లేకపోతే తక్కువ వాటి విషయాలలో సేవకులు మనుషులను మెచ్చుకోవచ్చేమో, కానీ ఇక్కడ తెచ్చిన దానిని బట్టి కాదు అతడు నీతిమంతుడిగా చేయబడింది, విశ్వాసమును బట్టి. మొదటిగా విశ్వాసమును బట్టి అర్పించాడు, రెండవదిగా ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. ఎందుకంటే మన క్రియలను బట్టి కానీ, మనం చేసేటువంటి పనులు బట్టి కానీ, మనం చేసేటువంటి ఆ మంచి క్రియ లేకపోతే చెడ్డ పనులు లేకపోతే ఇతరులకు సహాయం చేయడం వల్ల కానీ మనము నీతిమంతులుగా చెయ్యబడం. ప్రవక్త అంటాడు కదా, మీ యొక్క క్రియలు మురికి గుడ్డలతో సమానం. మీ యొక్క క్రియలు ఏంటంట? మురికి గుడ్డలతో సమానం. అంటే మనలో ఏ మాత్రము కూడా నీతి లేదు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. యేసు ప్రభుల వారు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో అంటారు,
ఎవరైతే నీతిమంతులుగా ఉన్నారో, ఎవరైతే నీతిమంతులుగా వారి యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నారో, వారందరూ నా తండ్రి రాజ్యములో ప్రకాశిస్తారు. నా తండ్రి రాజ్యములో సూర్యుని వలె వారు ప్రకాశిస్తారు అనేటువంటి విషయాన్ని యేసు ప్రభులు వారు ఉపమానాలు చెప్తూ ఉన్నప్పుడు ఆ యొక్క మాటను జ్ఞాపకం చేస్తారు. ఈ భూమి మీద మనం ఎలా చేయబడాలి అయ్యా అంటే నీతిమంతులుగా చేయబడాలి. ఇంకా మనం అర్థం చేసుకోవాలి అంటే నీతిమంతుని యొక్క కుటుంబం అండి. కీర్తనకారుడు అంటాడు కదా, నేను బ్రతికినటువంటి దినములలో నీతిమంతుని యొక్క కుటుంబము భిక్షమెత్తుకోవడం నేను చూడలేదు. ఈరోజు నిన్నును నన్నును కూడా కాపాడేది ఏదైనా ఉందయ్యా అంటే మనము నీతిమంతులుగా చేయబడితే ఆ నీతి నిన్ను కాపాడుద్ది. గమనించాలి. యోబు గారి జీవితంలో అనేక శ్రమలు వచ్చాయి, అయినా అతడు తన యథార్థతను విడిచిపెట్టలా. యోబు గారి జీవితంలో అనేక నిందలు వచ్చాయి, యోబు గారి జీవితంలో అనేక అవమానాలు వచ్చాయి, ఆస్తులన్నీ పోయాయి, అయినప్పటికీ తన నీతిని విడిచిపెట్టలా. కీర్తనాకారుడు అన్నట్లుగానే నీతిమంతుని యొక్క కుటుంబము భిక్షమెత్తుకొనుట నేను చూచి ఉండలేదు. కీర్తనకారుడు అంటాడండి, నేను చిన్ననాటి నుండి చూస్తున్నాను, ఇప్పుడు నేను వృద్ధాప్రాయంలోనికి వచ్చాను. దావీదు గారు అంటున్న మాటలు ఇవి. నేను ముసలితనంలోనికి వచ్చాను. నా జీవిత అనుభవంలో నుండి నేను మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీవు నీతి కలిగి ఉంటే నీ కుటుంబము జీవిస్తే మీరు భిక్షమెత్తుకోరు, దేవుడే మిమ్మల్ని ఏం చేస్తాడంట? పోషిస్తాడు. గమనించాలి. విశ్వాసమును బట్టి శ్రేష్టమైన బలి అర్పించాడు. అలాగనే విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. మూడవదిగా దేవుని యొక్క వాక్యాన్ని గమనిస్తే 11వ అధ్యాయం 4వ వచనం, అతడు మృతి నందుయు ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు. మొదటిది విశ్వాసమును బట్టి అర్పణ అర్పించాడు. రెండవదిగా విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. మూడవదిగా విశ్వాసమును బట్టి మృతి పొందిన ఆ విశ్వాసమును బట్టే మాటలాడుతున్నాడు. గమనించాలి. ఒకవేళ మన తోబుట్టువులే, మన స్నేహితులే, మన రక్త సంబంధులే బ్రతుకున్నంత వరకు ఫలానా అని పేరు పెట్టి పిలుస్తాం. చనిపోతే మరో క్షణములోనే శవము. ఏంటండి? శవం. మాట్లాడగలదా? మాట్లాడితే నీవు ఉండగలవా? పరుగులు తీస్తా. గమనించాలి. ఈ ప్రాణము ఈ శరీరాన్ని విడిచిపెట్టిన మరుక్షణములోనే నీ మాటలు ఆగిపోతాయి, నీ ఊపిరి ఆగిపోద్ది, నీ యొక్క జీవిత విధానం అక్కడితో ముగించవలసిందే. అయితే ఎప్పుడైతే కయ్యోను హేబేలు యొక్క అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడో, తన తమ్ముడైనటువంటి హేబేలు కయ్యోనికి చాలా కోపం వచ్చి హేబేలును చంపినటువంటి పరిస్థితుల్లో, తన యొక్క రక్తము నేలలో నుండి మొర్ర పెడుతున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు అంటారు, నీ తమ్ముని యొక్క రక్తము నాకు ఏం చేస్తుందండి? మొర్ర పెడతా ఉంది. నేను అంటున్నాను, అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చదివితే చూద్దాం. దేవుని యొక్క లేఖనాలు ఆదికాండము 4వ అధ్యాయం 26వ వచనం. 4వ అధ్యాయం 26వ వచనం. మరియు సేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోస్ అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. దానికి ముందే హేబేలు యొక్క రక్తం ఏం చేస్తుందండి? మొర్ర పెడతా ఉంది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో మనం చదివాము, అతడు మృతి పొందిన. దేని ద్వారా మాట్లాడుతున్నాడండి? విశ్వాసము ద్వారా, బై ఫెయిత్. విశ్వాసము ద్వారా. ఆ 11వ అధ్యాయము మొట్టమొదటిలో అంటాడు, విశ్వాసం అంటే ఏంటయ్యా అంటే అదృశ్యమైనవి, లేనివి ఉన్నట్లుగా నిరూపణ చేసేదే విశ్వాసం.
గమనించాలి, మీరు అర్థం చేసుకోవడానికి ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక ఖాళీ స్థలం ఉందండి, అక్కడ బిల్డింగ్ కట్టబడలేదు, ఏమీ కట్టబడలేదు. ఆ ఖాళీ స్థలాన్ని చూసి నీవు అనుకున్నావు, ఇక్కడ నాకు సరిపడేటట్లుగా ఒక 4 అంతస్తుల భవనం కట్టబడింది. ఇదేంటి? విశ్వాసం. నిజానికి కంటికి కనబడే 4 అంతస్తుల భవనం కూడా ఆ స్థలంలో ఉందండి? లేదు. విశ్వాసం అంటే ఏంటయ్యా అంటే అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువండి. కనబడనివి కనబడ్డాయి అని చెప్పడానికి రుజువు విశ్వాసం. గమనించాలి, 3 లేఖన భాగాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు 3 విషయాలు అక్కడ ఉన్నాయి. మొట్టమొదటి, విశ్వాసమును బట్టి అతడు శ్రేష్టమైనటువంటి బలి అర్పించాడు. రెండవదిగా, విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. మూడవదిగా, విశ్వాసమును బట్టి మృతి పొందిన ఆయన ఏం చేస్తున్నాడంట? మాట్లాడుతున్నాడు. విశ్వాసమును బట్టి. ఇది మొట్టమొదటి కుటుంబం యొక్క జీవిత విధానం. హేబేలు మంచివాడే, హేబేలు దేవునికి ఇష్టమైన వాడే, హేబేలు మంచి జీవిత విధానాన్ని కలిగి ఉన్నవాడే. కానీ మంచిగా ఉంటే ఎవరికి కూడా నచ్చదు. గమనించాలి. చాలాసార్లు మనం అనుకుంటాం మంచిగా ఉన్నప్పుడే అవమానాలు వస్తున్నాయి, యథార్థంగా ఉన్నప్పుడే నిందలు వస్తున్నాయి, యథార్థంగా ఉన్నప్పుడే నన్ను అనేక మంది మోసం చేస్తున్నారు, నేను ఎందుకు యథార్థంగా ఉండాలి అని చాలాసార్లు యథార్థతను విడిచిపెట్టావా? జాగ్రత్తగా గమనించండి. చాలాసార్లు మోసపోయినటువంటి పరిస్థితుల్లో, వేదన కలిగినటువంటి పరిస్థితుల్లో ఎందుకు ఇంకా నేను నీతిగా ఉండాలి? కొన్నిసార్లు సామెతలు కూడా చెప్తూ ఉంటాం. ఎలాంటి సామెతలయ్యా అంటే, మంచివారికి రోజులు ఎక్కడివి? ఎవరికి రోజులు ఎక్కడివి? మంచివారికి రోజులు ఎక్కడున్నాయి? గమనించాలి. హేబేలు కూడా మంచి జీవిత విధానాన్ని కలిగి ఉన్నాడు, కానీ తన అన్నయ్యకు నచ్చలా. హేబేలు దేవునితో కట్టబడ్డాడు, హేబేలు దేవునితో తన జీవిత విధానాన్ని కొనసాగించాడు, శ్రేష్టమైనటువంటి బలి అర్పించాడు. దేవుడు అతన్ని మెచ్చుకున్నాడు గనుక నచ్చలేదు. గమనించాలి, ఒకవేళ నీవు యథార్థమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటే, నీ రక్తము పంచుకొని పుట్టినటువంటి నీ వారే, నీ రక్త సంబంధులే నిన్ను ద్వేషించినటువంటి పరిస్థితులు, ఇంకా చెప్పాలి అంటే మరణానికి అప్పగించినటువంటి పరిస్థితి నీకు రావచ్చు. హేబేలుకు అదే పరిస్థితి వచ్చింది. తన సొంత అన్నయ్యే అతనిని చంపినటువంటి పరిస్థితి. అయినప్పటికీ మనుషులు ఇస్తున్నటువంటి సాక్ష్యం కాదు, దేవుడిస్తున్న సాక్ష్యం ఏంటయ్యా అంటే, ఇతడు నీతిమంతుడు, ఇతడు విశ్వాసమును బట్టి శ్రేష్టమైనటువంటి బలి అర్పించాడు, ఇతడు విశ్వాసమును బట్టి చనిపోయిన మృతి పొందిన మాట్లాడుతున్నాడు. ఇంకా గమనించాలి, మనిషికి మరణము ముగింపు కాదు. ఈ బ్రతుకు ముగిస్తే మరొక బ్రతుకుంది అనేటువంటి విషయాన్ని గమనించాలి. ఆయన చనిపోయిన విశ్వాసము ఏదైతే ఉన్నదో అది ఇంకను మాట్లాడిస్తూనే ఉంది, అది ఇంకా మాట్లాడుతూనే ఉంది. అనేక సంఘాలను బలపరుస్తూ ఉంది, అనేక కుటుంబాలను కడుతూ ఉంది. ఒకవేళ కయ్యోను అనుకున్నాడు, ఇక్కడితో నా తమ్ముని యొక్క చాప్టర్ క్లోజ్. లోకంలో ఉన్నవారు కూడా అనుకుంటారు ఇక్కడతో నీ పని అయిపోయిందని. లోకంలో ఉన్నవారు కూడా సంతోషపడిపోతారు, ఇక్కడితో వీడి పని అయిపోయింది. కానీ దేవుడిస్తున్నటువంటి సాక్ష్యం ఏంటో తెలుసా? అతడు చనిపోయినా మరలా విశ్వాసమును బట్టి మాట్లాడుతున్నాడు. అనగా దీనికి అర్థం ఏంటయ్యా అంటే, విశ్వాసమును బట్టి అతడు సజీవుడిగా ఉన్నాడు. చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరచుదాం. అతడు ఒకవేళ శారీరకంగా చనిపోవచ్చు, ఒకవేళ అతని యొక్క ఊపిరి ఆగిపోవచ్చు, కానీ ఆయన విశ్వాసమును బట్టి మాట్లాడుతూ ఉన్నాడు. ఇది మొదటి కుటుంబము. ఏమండి, మొదటి కుటుంబములో తల్లిదండ్రులు ఇద్దరు అవిధేయులుగా చేయబడ్డారు. దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించారు. వారికి పుట్టినటువంటి పిల్లలలో
ఒక వ్యక్తి దేవునికి అవిధేయతను చూపించి దేశదిమ్మరగిపోయాడు. ఒక వ్యక్తి దేవునితో అంటుకట్టబడి కొంతకాలం బ్రతికినప్పటికీ ఆ కొంతకాలము కూడా తన యొక్క జీవితం దేవునితో అంటుకట్టబడి సరైనటువంటి జీవిత విధానాన్ని అతడు కలిగి ఉండి తన జీవితాన్ని ముగించాడు. ఇది పాత నిబంధన కాలానికి సంబంధించినటువంటి మాట. అయితే క్రొత్త నిబంధన కాలానికి సంబంధించినటువంటి మాట మీ ఎదుట పెట్టాలని ఇష్టపడుతూ ఉన్నాను. చూద్దాం, దేవుని యొక్క లేఖనాలు గమనించాలి. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 16వ వచనం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 16వ వచనం. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పూతోను అను దయ్యము పట్టినది సోదె చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. గమనించాలి, అపోస్తులుడైనటువంటి పౌలు గారు, శీల కూడా వారు పరిచర్యలో కొన్ని ప్రాంతాలకు వెళుతూ కొన్ని ప్రాంతాలలో ఉన్నటువంటి వారికి రక్షణ సువార్తను బోధిస్తున్నటువంటి పరిస్థితులు. ఆ పరిస్థితుల్లో వారు ఒక గ్రామానికి వచ్చినప్పుడు ప్రార్థనా స్థలానికి వెళ్ళేటటువంటి సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో ప్రతిరోజు కూడా వారిని ఇబ్బంది పెట్టేటువంటి ఒక దయ్యం, గమనించాలి, పుతోను అనే ఒక దయ్యము పట్టిన ఒక చిన్నది కేకలు వేస్తూ ఉంది. ప్రతిరోజు వారిని ఇబ్బంది పెడతా ఉంది. ఎలా ఇబ్బంది పెడతా ఉందయ్యా అంటే, మీరు ఇక్కడికి రావద్దు అని కాదు, గమనించాలి, మీరు వెళ్ళిపోండి అని కాదు, మీతో మాకు పని ఏమి అని కాదు, ఈ గ్రామానికి రావద్దు అని కాదు. ఏమని కేకలు పెడుతుంది? వీరు సర్వోన్నతుడైన దేవుని యొక్క దాసులు. వీరేం చేస్తారో రక్షణ వార్తను మీకు ప్రచురిస్తారు. ఇలా ప్రతిరోజు కేకలు పెడుతున్నటువంటి సందర్భం. అయితే పౌలు గారికి వేదన కలిగింది, పౌలు గారికి దుఃఖము కలిగింది. అలాంటి పరిస్థితుల్లో పౌలు గారు ఆ యొక్క చిన్నదాన్ని ముట్టి బాగు చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. గమనించాలి. ఏమందండి? దయ్యం ఏమంది? వీరు సర్వోన్నతుడైన దేవుని యొక్క దాసులు. మనం ఏమంటాం? మావాడే. పేరు పెట్టి పిలుస్తాం. పేరు పెట్టి పిలవడం ఏమంటే, గడిచినటువంటి దినాల్లో నేను చెప్పాను, సేవకుని యొక్క ప్రాధాన్యత. ఒక దయ్యం ఇస్తున్న సాక్ష్యం ఏంటయ్యా అంటే, సర్వోన్నతుడైన దేవుని యొక్క దాసులు వీరు. వీరెవరయ్యా అంటే, రక్షణ వార్తను ప్రచురం చేయడానికి. ఆ సోది చెప్తా ఉందండి, రేపు ఏం జరుగుద్దా, వీడికి పెళ్ళి అవుద్దా, వీడికి ఉద్యోగం వస్తుందా అని అందరికీ సోది చెప్పేటువంటి ఆ చిన్నదానిలో ఒక దయ్యం ఉండి సోది చెప్పుట ద్వారా తన యొక్క యజమానులకు లాభాన్ని తీసుకొని వస్తూ ఉంది. ఆ దయ్యము పెట్టినటువంటి స్త్రీ అంటూ ఉంది, వీరు సర్వోన్నతుడైన దేవుని యొక్క దాసులు. పౌలు గారికి చాలా వేదన కలిగిందండి. గమనించాలి, దయ్యం పొగిడితే లోకంలో ఎవరు పొగిడినా మంచిదే, కానీ దయ్యం పొగిడితే ఇంకా మంచిది. కొన్నిసార్లు సాతాను కూడా పొగుడుతాడు. కట్టింగ్ ఇలాగేసి పైకి ఎత్తామనుకోండి, ఏ ఉన్నావురా, పిచ్చుకలు గూడు పెట్టేయచ్చు. పొగుడుతాడు, ఆడు కూడా పొగుడుతాడు. కృపారావు గారు నేను కూడా ఒకసారి బట్టలకు వెళ్తే, ఆడు బట్టలు అమ్ముడవడానికి మహేష్ బాబులో ఉన్నామండి అన్నాడు. మనోడు డబ్బులు చూడకుండా వెళ్ళి వేసేసాడు. స్తోత్రం. అంటే అప్పుడప్పుడు పొగుడుతాడు. ఎవరు పొగుడుతారు? దయ్యం పొగుడుతుంది. పొగిడినప్పుడు నీవు ఉన్న చోటనే నిలకడగా ఉండు. ఏదో తాడి చెట్టు ఎక్కావనుకో, పడిపోయే పరిస్థితి. గమనించాలి. ఇప్పుడు దయ్యము పట్టినటువంటి చిన్నది, సోది చెప్పేటువంటి చిన్నది.
ఏమంటుందో తెలుసా? వీరు సర్వోన్నతుడైనటువంటి దేవుని. పౌలు అంటాడు నోర్మై, ఏమన్నాడు? పొగుడుతా ఉన్నప్పటికీ నోర్మై, ఇంకా మాట్లాడొద్దు. ఒకవేళ అదే దయ్యము ఎవరికైనా పడితే నీ పేరేంటి, నీ ఊరేంటి, ఎక్కడి నుండి వచ్చావు, నీకేం కావాలి, మామిడికేం కావాలా, చేప కావాలా, కోడి కావాలా, నిమ్మకాయ కావాలా, ఉల్లిపాయ ఆ కోడు ఒకవేళ ఆ దయ్యానికి కావలిస్తే ఆ కోళ్ళు అమ్మేవాళ్ళను దూరి కోళ్ళన్నీ తింటుంది. నీ దగ్గరికి ఎందుకు వస్తుందండి? బుర్రలేని పని. కాకపోతే గమనించాలి. ఒకవేళ బిర్యానీ కావలిస్తే హైదరాబాద్లో బిర్యానీ ఫేమస్, అక్కడికి వెళ్తుంది, కానీ నీ దగ్గరికి ఎందుకు వస్తుంది? గమనించాలి. అయితే ఎప్పుడైతే సర్వోన్నతుడైన దేవుని యొక్క దాసులు అని కేకలు వేయడం ప్రారంభించిందో, పౌలు గారికి వేదన కలిగి వెంటనే ఈ బిడ్డను విడిచిపెట్టి వెళ్ళిపో అని చెప్పగానే ఎప్పుడైతే యేసు ప్రభు పేరట ఆజ్ఞాపించాడో ఆ దయ్యము విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు తమ యజమానులు వచ్చారు. వచ్చేటువంటి లాభమంతా కూడా ఆగిపోయింది. ఏమయ్యిందండి? లాభమంతా ఆగిపోయింది. ఇప్పటి వరకు కూడా ఆ కుమార్తె చాలా లాభాన్ని మాకు తీసుకొని వచ్చేది. సోది చెప్పడం, కొంత ధనాన్ని తీసుకొని రావడం, సోది చెప్పడం, ఇలాగనే మా జీవిత విధానాన్ని కొనసాగించాం. ఈ సేవకులు వచ్చారు. గమనించాలి. ఎందుకయ్యా పౌలు గారు ఆమె నోరును మూయించి దయ్యాన్ని వదిలించారంటే, దేవుడు దయ్యాల యొక్క సాక్ష్యాన్ని కాదు కోరుకునేది, దైవాలుగా చేయబడినటువంటి ఆయన నామములోనికి చేర్చబడినటువంటి ఆయన పోలికలోనికి తీర్చబడినటువంటి మన సాక్ష్యాన్ని కోరుకుంటున్నాడు. దయ్యాల యొక్క సాక్ష్యాన్ని కాదు, భూతాల యొక్క సాక్ష్యాన్ని కాదు, అపవిత్రాత్మల యొక్క సాక్ష్యాన్ని కాదండి, దైవములుగా చేయబడినటువంటి మన సాక్ష్యాన్ని ప్రభు కోరుకుంటున్నాడు. వెంటనే ఎప్పుడైతే దయ్యములు విడిచిపెట్టారో యజమానుల యొక్క లాభాన్ని కోల్పోయారు కనుక వారికి కోపం వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క సహాయాన్ని తీసుకొని ఈ పౌలును సీలను కూడా బంధించి చెరసాల యొక్క నాయకునికి అప్పగించారు. ఏం చేశారండి? చెరసాల యొక్క నాయకునికి అప్పగించారు. భూమి మీద మొట్టమొదటి కుటుంబము ఆదాము యొక్క కుటుంబము. గమనించాలి. మనము వాక్య ధ్యానాంశములో నేర్చుకున్నటువంటి విషయం, ఆ ఆదాము కుటుంబములో హేబేలు అనేటువంటి ఒక కుమారుడు చాలా శ్రేష్టమైనటువంటి బలి విశ్వాసము ద్వారా అర్పించాడు. అదే విశ్వాసము ద్వారా నీతిమంతుడిగా చేయబడ్డాడు. అదే విశ్వాసము ద్వారా చనిపోయిన మాట్లాడుతున్నాడు, చనిపోయిన సజీవుడిగా ఉన్నాడు, చనిపోయిన ప్రభువు మెచ్చుకున్న కుమారుడుగా ఉన్నాడు. ఇది మొట్టమొదటి కుటుంబంలో జరిగినటువంటి సంగతులు. అయితే రెండవది క్రొత్త నిబంధన కాలానికి సంబంధించి మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా క్రొత్త నిబంధన కాలంలో గమనిస్తే మన రెండవదిగా వాక్య ధ్యానాంశంలో నేర్చుకున్నటువంటి విషయం ఏంటయ్యా అంటే చెరసాల నాయకుని యొక్క కుటుంబము. ఏంటండి? చెరసాల నాయకుని యొక్క కుటుంబం. చాలా దెబ్బలు కొట్టారు ఈ యొక్క పౌలును సీలను కూడా. చెరసాల నాయకునికి అప్పగించారు, జైలర్ గారికి అప్పగించారండి. చాలా దెబ్బలు కొట్టిన తర్వాత ఎందుకయ్యా అంటే కారణం ఒక్కటే, ఏం చేశారు? మంచి పని చేశారు. ఏం చేశారండి? మంచి పని చేశారు. హేబేలు ఎందుకు చనిపోయాడమ్మా? హేబేలు ఎందుకు చనిపోయాడు? మంచి పని చేశాడు. మనల్ని కూడా అందరూ ఎందుకు తిడతారు? మంచి పని చేస్తాయి. దీన్ని బట్టి ఏం చేయకూడదు? మనం మంచి పని చేయకూడదు. దేవుని స్తోత్రం. గమనించాలి. స్టెఫను కూడా రాళ్ళు చేత కొట్టబడి చనిపోయాడు. ఎందుకు? మంచి పని చేశాడు. యేసు ప్రభుల వారు కూడా శిలువ మీద ఆయన మరణమయ్యాడు. ఎందుకు? ఇవన్నీ కూడా చూసినప్పుడు మనకు కలిగేటువంటి ఒకే ఒక ప్రశ్న ఏంటంటే, వాడు మంచి పని చేశాడు, చనిపోయాడు, నేను కూడా మంచి పని చేయకూడదు, బ్రతుకుతాను. గమనించాలి దేవుని యొక్క వాక్యాన్ని. ఎట్టకేలకు ఈ యొక్క పౌలును సీలను కూడా చెరసాల యొక్క నాయకునికి అప్పగించిన తర్వాత 24వ వచనం, 16వ అధ్యాయం 24వ వచనం చదవండి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి. చూడండి ఒక్కొక్క విషయాన్ని గమనించండి. చెరసాల నాయకుడు ఎలాంటి ఆజ్ఞను పొందాడు? వారిని బంధించి ఉంచండి అనేటువంటి ఆజ్ఞ పొందాడు. గమనించాలి.
అట్టి ఆజ్ఞను పొంది వారి ఇరువురిని తీసుకుని వెళ్ళి మర్యాదలు చేశాడండి? మర్యాదలు చేశాడా? లేదు. గమనించాలి. వారిని త్రోసి అనేటువంటి మాట చదువుతున్నాం. వారిని త్రోసి. ఇంకా మీకు అర్థమయ్యాలి అంటే, ఎవడైనా చేయకూడనటువంటి పని చేస్తే మెడ పట్టుకొని వాడిని గంటేస్తాం. ఏం చేస్తాం? మెడ పట్టుకొని వాడిని గంటేస్తాం. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని గమనిస్తే, వారిని త్రోసి. ఎవరయ్యా ఇలాంటి పని చేశారంటే చెరసాల యొక్క నాయకుడు. ఇంకా ఏం చేశారు? అక్కడ చదువుతున్నటువంటి మాటలు, వారి కాళ్ళకు బొండ వేసి బిగించాను. వారి యొక్క కాళ్ళు కదలకుండా బొండలు వేసి బిగించాను. తర్వాత, అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలకు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. గమనించండి దేవుని యొక్క వాక్యాన్ని. ఇక్కడ చాలా దెబ్బలు ప్రజలు కొట్టారు. చాలా దెబ్బలు కొట్టిన తర్వాత చెరసాల యొక్క నాయకునికి అప్పగించారు. అప్పగించిన తర్వాత చెరసాల నాయకుడు వారిని పట్టుకొని, పౌలు గారు వందనాలండి, శీల గారు వందనాలండి, అయ్యగారు మా జైల్లో కొంతకాలం ఉండండి అని గౌరవంగా పిలిచారా? లేదు. వాడిని పట్టుకొని, ఏరా ఇలాంటి పని చేస్తావా? అక్కడ రాయబడలేదు కానీ చరిత్ర తెలియజేస్తున్నటువంటి విషయాలు. ఏరా ఇలాంటి నీచమైన పని చేస్తారా? మా గ్రామానికి ఎందుకు వచ్చాను? చేయకూడనటువంటి పనులు ఎందుకు చేస్తున్నారా? మీ నేరస్తులు కనుక అని వాడిని పట్టుకొని తీసుకొని వెళ్ళి త్రోసాడంటే. ఎక్కడికి? చెరసాలోనికి త్రోసాడు. వాడిని త్రోసి వారి యొక్క కాళ్ళకు బండలు వేసి బిగించారు, కదలకుండా వారిని బంధించారు. చెరసాల మధ్యలో వారు బందీలుగా ఉన్నారు. బందీలుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మంచి పని చేసినందుకు వచ్చినటువంటి ప్రమాదం ఇది. మంచి పని చేసినందుకు వచ్చినటువంటి ప్రమాదం. ఇలాంటి ప్రమాద పరిస్థితుల్లో సహజంగా మనకు కలిగేటువంటి ఆలోచన ఏంటయ్యా అంటే, ప్రభువా నీ పరిచర్య చేస్తే ఎంత అవమానమా నాకు, ప్రభువా నీ పరిచర్య చేస్తే ఇంత నష్టమా నాకు, ప్రభువా నీ యొక్క సేవలోనికి వస్తే ఇన్ని ఇబ్బందులు అనుకుంటారు చాలాసార్లు. జాగ్రత్తగా గమనించండి. అయితే ప్రభు పని వారు చేసినప్పుడు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు గుండా వారు వెళ్ళినప్పటికీ చాలా దెబ్బలు కొట్టారు, చాలా వేదనకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి వేదనకరమైనటువంటి పరిస్థితుల్లో ఆ జైల్లో పాడడం ప్రారంభిస్తున్నారు. యెహోవా నీ నామము ఎంతో బలమైనది. పాడడం ప్రారంభిస్తున్నారు, ప్రార్థించడం. ఈ పాటలు, ఈ ప్రార్థనలో ఉన్న ఖైదీలందరూ వింటున్నారండి. ఖైదీలందరూ వింటున్నారు. గమనించాలి, ఎలాంటి వారయ్యా ఆ జైల్లోనికి వచ్చినటువంటి వారంటే, చరిత్ర జ్ఞాపకం చేస్తున్నటువంటి సంగతులు. దొంగలున్నారు, వ్యభిచారులు ఉన్నారు, రవిడీలు ఉన్నారు, మాట వినలేనటువంటి వారు, తల్లిదండ్రులకు అవిధేయులైన వారు, భార్యలను నిష్ఠూర పెంచేవారు. ఇలాంటి వారందరూ కూడా ఆ జైల్లో ఉన్నారు. వారందరూ వింటున్నారంట వీరి యొక్క పాటలు, ప్రార్థనలు. అనుకోకుండా అకస్మాత్తుగా భూకంపము కలిగింది. చెరసాల యొక్క పునాదులు అదిరిపోయాయి, సంఖ్యలన్నీ కూడా ఊడిపోయాయి, తెంపబడ్డాయి, తలుపులన్నీ కూడా తెరవబడ్డాయి. ఈ వార్త చెరసాల యొక్క నాయకునికి తెలిసిందే. వెంటనే మేల్కొన్నాడు. ఖైదీలందరూ పారిపోతున్నారేమో, ఖైదీలందరూ కూడా ఎక్కడికైనా పారిపోతారేమో, నేను ఒక అధికారిగా ఉన్నాను, ఒకవేళ ఒక ఖైదీ పారిపోయినప్పటికీ నేనే కావాలని విడిచిపెట్టేశానని నన్ను దోషిగా చేస్తారు, నేను శిక్షకు అర్హుడనవుతాను అని ఒక కత్తి తీసుకొని తనను తాను చంపుకోబోయాడు. గమనించండి, తనను తాను చంపుకోబోయాడు. అలాంటి పరిస్థితుల్లో పౌలును శీలను కూడా, అయ్యా నీవు చనిపోవద్దు, ఖైదీలందరూ కూడా ఎక్కడనే ఉన్నారు. చూడండి 25వ వచనము నుండి, అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. 26వ వచనం, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు, కొందరి బంధకములు కాదు, పౌలు శీలం బంధకములు మాత్రమే కాదు, అందరి బంధకములు ఊడెను,
నేనంటున్నాను, నీవు స్తుతిస్తే నీ జీవితం మాత్రమే కాదు మార్చబడేది, నీవు ప్రార్థిస్తే నీ జీవితం మాత్రమే మార్చబడేది కాదు, ఆ సమాజముగా కూడి ఉంటున్న వారందరి జీవితాలు కూడా యేసు నామములో దీవించబడబోతున్నాయి. చెప్పట్టు కూడా దేవుడు మహిమర్చిగా గమనించండి. అందరి బంధకములు ఊడిపడ్డాయి. ఇంకా చదవండి. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరచియుండుట చూచి ఖైదీలు పారిపోయారనుకొని కత్తి దూసి తనను తాను చంపుకొనబోయెను. అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పెను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు. గమనించండి, ఇక్కడ ప్రారంభమయ్యింది. వారిరువురిని కూడా ఈ చెరసాల నాయకునికి అప్పగించిన తర్వాత వారి యొక్క కాళ్ళకు బండలు వేసి బిగించి వారిని త్రోసేశాడు. అయితే ఎప్పుడైతే రక్షణ సువార్త ప్రారంభించబడిందో, దేవుని యొక్క ఆత్మ పని చేయడం ప్రారంభిస్తూ ఉన్నదో, దేవుని యొక్క కార్యము పని చేయడం ప్రారంభిస్తూ ఉందో, దేవుని యొక్క కార్యము ఎప్పుడైతే ప్రారంభమవుతా ఉందో వణుకొచ్చింది. వణికిపోతున్నాడు. ఏరా పోరా అన్నవాడే, వారిని త్రోసిన వాడే, వారిని అవమానించిన వాడే, వారి యొక్క కాళ్ళకు బండలు వేసి బిగించిన వాడే, అలాంటి వాడు కూడా కరుడు కట్టినటువంటి ఖైదీలందరూ ఉన్నారు. అలాంటి ఖైదీలందరూ కూడా ఏం జరిగింది అనేటువంటి అయోమయంలో వారు అలాగే ఉండిపోయినటువంటి పరిస్థితి. ఈ యొక్క చెరసాల నాయకుడు ఎప్పుడైతే చూచాడో, ఇక్కడ ఏదో జరుగుతుంది, ఇది మనుషుల వలనైతే జరిగేటువంటి కార్యం కాదు, ఇది ఖచ్చితంగా దేవుని వలన జరిగేటువంటి కార్యమని అతడు గ్రహించి వణుకుచు. గమనించండి దేవుని యొక్క సేవకుల యొక్క ప్రాముఖ్యత. అతడు వణుకుచు, చదవండి, పౌలుకు శీలకు సాగిలపడి వారిని వెలుపలకు తీసుకొని వచ్చి. చూడండి, మొట్టమొదటిగా అతడు వణుకుచు ఎవరికి సాగిలపడ్డాడండి? పౌలుకు శీలకు. ఇంతకుముందు వారి ఇరువురిని కూడా తోసినటువంటి వ్యక్తి, ఇంతకుముందు వారి ఇరువురిని కూడా చెరసాలలో ఉంచినటువంటి వ్యక్తి, ఇంతకుముందు వారి ఇరువురిని కూడా కాళ్ళకు బండలు వేసి బిగించినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, ఎప్పుడైతే దేవుని యొక్క కార్యము ప్రారంభించబడతా ఉందో, దేవుని యొక్క ఆత్మ పనిచేయడం ప్రారంభిస్తూ ఉందో, వ్యక్తి వణికిపోతున్నాడు. వణికిపోయి వారి యొక్క కాళ్ళకు సాగిలపడి నమస్కరించాడు. నమస్కరించి ఇక్కడ శ్రేష్టమైనటువంటి మాట పలుకుతాడండి. వారిని వెలుపలకు తీసుకొచ్చాడంట. అయ్యలారా, చాలండి. ఏమన్నాడండి? అయ్యగారులు. ఏమన్నాడు? అయ్యలారా, రక్షణ పొందుటకు మేమేమి చెయ్యవలెను? అప్పటి వరకు కూడా పిలుపులు వేరు, చూపులు వేరు, ప్రవర్తన వేరు, విధానం వేరు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు పని చేయడం ప్రారంభించాడో, చూపులు మారే, ప్రవర్తన మారింది, విధానం మారింది, పిలుపు సహితం మారిపోయింది. త్రోసిన వ్యక్తి, అవమానించిన వ్యక్తి ఏమంటున్నాడో తెలుసా? అయ్యలారా. అయ్య అను మాటకు తండ్రి అని అర్థం. ఏంటండి? అయ్య అను మాటకు తండ్రి అనే అర్థం. తండ్రులారా. గమనించాలి. సేవకుడిని అయ్యగారు అని పిలిస్తే ఏదో నామోస్ కాదండి. మీకు తండ్రి అని పిలుస్తున్నాం. తండ్రి అని పిలుస్తున్నాం ఎందుకంటే దేవుని యొక్క శిక్షలో పెంచుతూ ఉన్నారు కనుక వారిని తండ్రి అని నీవు సన్మానిస్తున్నావు. అది చాలా మంచిది, ఆశీర్వాదకరం. అయితే ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ పని చేయడం ప్రారంభిస్తూ ఉందో, అయ్యలారా, రక్షణ పొందుటకు మేమేం చెయ్యాలి అంటే, దేవుని సేవకులకి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో దేవునిలో అతడు లేనప్పటికీ అంత ప్రాధాన్యత ఇచ్చి వారిని గౌరవించారు. తర్వాత గమనించండి,
వాక్య ముగింపులో ఉన్నాం. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము. ఏమంటున్నారు? పౌలు శీలను కూడా ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. నీవు మాత్రమే కాదు, అర్థం చేసుకుందాం, నీవు మాత్రమే కాదు. ఒక సంఘ పెద్దగా ఉన్నావా, విశ్వాసిగా ఉన్నావా, సువార్థికునిగా ఉన్నావా, కొండల ప్రాంతానికి వెళుతున్నావా, గమనించండి. నీవు మాత్రమే కాదు, ఒక అధికారిగా ఉన్నావా, ఒక ఉద్యోగిగా ఉన్నావా, గౌరవ మర్యాదలను సంపాదించేటువంటి పదవిలో ఉన్నావా, ఆస్తులు సంపాదించావా, అంతస్తులు సంపాదించావా, ఐశ్వర్యాన్ని కూడగొట్టుకున్నావా, నీవు మాత్రమే కాదు, నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. సేవకులు చెప్పినట్లుగానే వారు వాక్యమును నేర్చుకొని వాక్యానికి లోబడి చెరసాల యొక్క నాయకుని మాత్రమే కాదు, చెరసాల యొక్క నాయకుడు, అతని యొక్క కుటుంబం అంతా కూడా రక్షణ పొంది బాప్తిసం పొందారు. చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరచుదాం. ఈరోజు నీవును నీ ఇంటి వారిని కూడా రక్షణ పొందాలి. మన ఇంటిలో నుండే సువార్త ప్రారంభం అవుతే, మన ఇంటిలో నుండే, రాత్రి మనం చదివాం, సేవకులు జ్ఞాపకం చేశారు, దేవుని ఇంటి నుండే తీర్పు ప్రారంభమవుతుంది. దేవుని ఇంటి నుండే. గనుక మన ఇంటిలో మొట్టమొదటిగా మార్పును తెచ్చుకుందాం. మన యొక్క బిడ్డలకు దేవుని యొక్క వాక్యాన్ని నేర్పిద్దాం. దేవుని యొక్క వాక్యానికి బిడ్డలైనటువంటి వారు మీరు లోపడండి. మీ తల్లిదండ్రులు చెప్పేటువంటి మాటలు వాక్యాన్ని ధ్యానించండి, నేర్చుకోండి. ఇలా కట్టబడితే కుటుంబాలు, మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. దేవుడి మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక.